తెలుగు శ్రోతలకు నమస్కారం. క్రిందటి రామాయణ కథ 11వ భాగంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా మిథిలా నగరానికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు దాని తర్వాతి కథ. మిథిలా నగరం మహర్షులతో, యజ్ఞయాగాలు చేసేవాళ్లతో, వాహనాలతో నిండి ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగున తన పురోహితుడైన శతానందుడితో కలిసి వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌరవంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులను చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు? ఖడ్గాలు, కోదండాలు పట్టుకున్నారు, సూర్యచంద్రుల వలె ఉన్నారు, అపారమైన తేజస్సుతో ఉన్నారు అని అడిగారు. వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు. నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూసారా అని శతానందుడు అడిగాడు. శతానందుడు అహల్య, గౌతమ మహర్షుల పుత్రుడు. పతిత పావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాప విమోచనం అయ్యింది. ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళిపోయారు అని చెప్పారు. శతానందుడు ఎంతో సంతోషించాడు. విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడివి అయ్యావు. ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను అని విశ్వామిత్రుడి గురించి శతానందుడు రాముడికి అతని పూర్వగాథనంతా తెలియజేశాడు. తర్వాత జనకుడు, రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని విశ్వామిత్రుడిని కోరి వెళ్ళిపోయాడు. జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజ్యసభకు చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు, వీళ్ళ ఇద్దరికి మీ దగ్గరున్న శివధనస్సును చూపిద్దామని తీసుకొచ్చాను. ఒకసారి ఆ శివధనస్సును చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకు ఆ శివధనస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు. తర్వాతి కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం. శుభం.